లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గతంలో మంత్రిగా పనిచేసిన ఈటెల బీసీకి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్తో పంపకాలు తేడా రావడంతో ఆయన బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చారని, అంతే తప్ప ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. ఉప్పల్లో నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనుల గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశాడు. మీరు చేసిన పని చెప్పుకోండి, మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. కరోనా సమయంలో సిఎస్ఆర్ నిధులు దోచుకుంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. ఆర్టీసీ బస్సులో ఇప్పటికి 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నాయని వెల్లడించారు. దాదాపు 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఈ నెల 13వ తేదీ వరకు ఇలానే కొనసాగాలని, సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.